తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మొత్తంగా చూసుకుంటే ఏం జరిగిందంటే, పోలవరం గోదావరి నీటి వినియోగం బనకచర్ల అనుసంధానం అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ వేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని, ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కోరింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన పిటిషన్లో లోపాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. లోపాలు సరిదిద్దే వరకు విచారణ చేపట్టడం కుదరదని స్పష్టం చేసింది. 15 మంది ప్రతివాదులు ఉన్నారని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. లోపాల సరిదిద్దాక విచారణలో మిగతా అంశాలు పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది. పిటిషన్పై విచారణ జరపకుండా నోటీసులు ఇవ్వలేమని కూడా తెలిపింది. సో ఏది ఏమైనా మొత్తంగా తెలంగాణ అభ్యర్థనను సుప్రీంకోర్టు అయితే నిరాకరించడంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చాలా ఇబ్బందే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన అయితే సుప్రీంకోర్టు పక్కన అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. సో నీటి వినియోగానికి సంబంధించి అయితే ముఖ్యమైన అంశాలు అనమాట ఇవన్నీ కూడా. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.